మీ ఫ్యాన్స్ కోసం సార్. అంటే నిజంగానే నువ్వు ఫీల్ అవుతున్నావా మీ ఫ్యాన్స్ అంటే నిన్ను తొక్కేస్తున్నారని? అట్లేం లేదు సంగీత్ కి నారాయణ నితిన్కి కావాలని నీకు ఇచ్చి నిన్ను తొక్కేసినట్టు అన్న. మీరందరూ నాకు ఫ్యామిలీ లాంటి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యాడ్ ముందు అసలు జెన్యున్ గా చెప్పండి, ఇట్లా అలా అందరు కొంచెం అటెన్షన్ పే చేయాలి. నేను మ్యాడ్ ముందు వరకు అసలు నేను సినిమాల్లోకి వెళ్ళి ఇంత చేయగలుగుతాను అంత చేయగలుగుతాను నా మీద నాకే నమ్మకం లేదు. ఒక సిరీస్ చేశాను హలో వరల్డ్, 4 లీడ్స్ లో ఒక్కడే చేశాను. వెంటనే ఫోన్ వచ్చి సితార్ ఎంటర్టైన్మెంట్స్ నువ్వు హీరోగా చేస్తావు అని వంశన్ మాట్లాడమన్నారంటే నేను నమ్మలేదు. నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ 2 గంటలు స్టోరీ చెప్పి ఆడిషన్ కూడా అడగకుండా నేను ఓకే అంటే ఇప్పుడు సినిమా చేయొచ్చు అన్నాడు. ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నేను ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లెవెల్లో నేను ఓన్ చేసుకున్నా మిమ్మల్ని. ఎక్కడో జనాలు మీ గురించి కొంచెం అట్లా మాట్లాడుకుంటే నాకు పెద్దగా నచ్చట్లేదా, నాట్ లైకింగ్ వాట్ ఎవర్ చెప్పు మీ ఫ్యాన్స్ చెప్పు. నాకు ఏది నచ్చుతుంది ఏది నచ్చలేదు కూడా చెప్పు. ఎందుకు నచ్చట్లేదు అంటే జనాలు ఆర్ హ్యావింగ్ ఎంపతి అన్న. ఎవరో ఒకరికి ఏదో అవుతుందని ఆ ఎంపథెటిక్ యాంగిల్ ఉంది చూసావా, దట్ ఈస్ వేర్ ఆడియన్స్ విల్ బి వెరీ గుడ్. అంటే సినిమాని చూసినప్పుడు వాళ్ళ ఎమోషన్ రిలేట్ అవుతారు, ఎంపతికి రిలేట్ అవుతున్నారు. అంటే జనాలు ఇంత ఎంపతి ఉందా అని హ్యాపీ ఫీల్ అవుతారా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎంపతి ఉంది కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు బాగా. వాళ్ళకి తెలియదు అదే ఏదో పెద్ద స్కామ్ జరుగుతుంది ఇక్కడ, అంత మంచిగా వాడే మమ్మల్ని దొక్కుతున్నాడు, ప్లీజ్ అండర్స్టాండ్.